So she is Dr. Padmavati. తను స్పెషల్గా మస్కులర్ డిస్ట్రోఫీ డిసార్డర్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు and we have been treating homeopathically. So a lot of patients here basically are not aware as to how much homeopathy can offer in these disorders. We cannot promise a cure, yet the extent of the suffering could be reduced a lot in the quality of life, in the minor ailments that you suffer. So homeopathy has a lot to do with your lifestyle changes that can bring about. So we would welcome you all to visit the hospital and see how it helps in your condition. And I have been working on thalassemia, sickle cell anemia and hemophilia. And hemophilia cases low, Maharashtra cases low, there have been regular camps which are conducted in and around Maharashtra, and there have been a lot of improvement among the patients, especially in the quality of life. So the attitude that the patients are showing here, there's a lot of things that could be put out by the patients. They need to talk out their troubles. So a lot of social mingling and a lot of socializing is required, which could help the patients to improve their quality of life. So I think Sir has also been asking for volunteers who could come forward to help with all these patients, especially what the child spoke. The attitude matters when you deal with all these disorders. So we have been open and encouraging patients to come and take homeopathy at our college. So I would like to take this as an opportunity to give a hope for the patients.
generally the hope for the patients to come and take medicines. And as I told, she's working on muscular dystrophy patients, and her patients were the ones who gave on the invitation for her to come and attend the program here today. So similarly, I've been working on thalassemia, hemophilia and sickle cell anemia. So I hope this will be helpful for the patients as well. Thank you. సార్ చెప్పినట్టుగా సహకారం ఒకళ్ళతో అయ్యేది కాదు, ఇద్దరితో అయ్యేది కాదు, 10 మందితో కూడా అయ్యేది కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యాజ్ అ వాలంటీర్గా మీకున్న టైం, మీకున్న ఎఫర్ట్, మీకున్న ఎబిలిటీస్ని బట్టి యాజ్ అ వాలంటీర్గా ఐవాడితో ఇవాళ మీరు అటాచ్ అవ్వగలిగితే డెఫినెట్లీ ఈ వాయిస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఈ వాయిస్కి బలం వస్తుంది. ఈ వాయిస్ మీరు అన్నట్టుగా గవర్నమెంట్ దాకా వెళ్తుంది. మనం అందరం కరగిపోయే ముందే అట్లీస్ట్ మనకు మంచి బాగులు అవుతుంది, గవర్నమెంట్ వింటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తగ్గ పని కూడా వాళ్ళు చేస్తారనే నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక 5 నిమిషాలు నేను రేర్ డిసీజ్ ఏంటో ఒకసారి మళ్ళీ సమ్మరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా కష్టంతో మా వాళ్ళు ఇక్కడ ఈ బ్యానర్స్ కట్టారు, చుట్టూ ఉన్నాయి బ్యానర్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఒక 10 to 15 minutes స్పెండ్ చేయండి, ఒక్కొక్క బ్యానర్ మీరు రీడౌట్ చేసుకుంటూ వెళ్ళండి. దాని ద్వారా ఇది పదే పదే మేము చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, చాలా పక్కడబందీగా ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ మనము మెసేజెస్ ఇవాళ వాట్సాప్ లాంటివి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక దాదాపు 20 పోస్టులు ఉన్నాయి. సో ఒక నెలకి ఫీడ్ దొరికిపోయినట్టే లెక్క రేర్ డిసీజెస్ కి సంబంధించి. మీరు ఫోటో అంటే మీకు ఇది విజిబుల్ గా ఉండటానికి మేము బ్యానర్స్ చేసి పెట్టాము ఇక్కడ. కాకపోతే ఒక సింపుల్ సమ్మరీ లాగా నేను చెప్పగలిగితే, అది సింపుల్ కూడా కాదు, దాదాపు 7,000 డిసీజెస్ ఉన్నాయి రేర్ డిసీజ్. మనం ఇక్కడ చూసింది ఎన్ని సార్, ఎవరైనా చెప్పగలరా? 5, 6, 7 అని 7,000 ఉన్నాయి. అండ్ అన్ని డిసీజెస్ ఇండివిజువల్ గా పెయిన్ఫుల్ గా ఉంటాయి. సింపుల్ లెక్క మా వాళ్ళు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, టోటల్ పాపులేషన్ లో ఒక 6 to 8% పాపులేషన్ రేర్ డిసీజెస్ కి సఫర్ అవుతుంది. ఆ ఫస్ట్ పోస్టర్ లో పెట్టింది ఏంటంటే జస్ట్ ఒక హైదరాబాద్ నంబర్ ఇక్కడ చూపించడానికి ప్రయత్నించాము. 6 to 8% హైదరాబాద్ లో ఎంతమంది అవుతారండి? 4.5 to 5.5 lakh రేర్ డిసీజ్ పేషెంట్స్ ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక బేసిక్ అంచనా సార్. అంటే ఇక్కడ మనం చూసే 20 మందే కాదు, దాదాపు ఆల్మోస్ట్ 5 to 5.5 lakh పేషెంట్స్ హైదరాబాద్ లో ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారు? ఆ పేషెంట్, ఆ పోస్టర్ అక్కడ లాస్ట్ లో కనబడుతుంది. ఛాలెంజెస్ అవే. We don't know who these rare diseases patients are. We don't know where these people are. We don't know what these patients are suffering from. And we don't know how they are being treated, if at all they have been treated. అంటే ఈ టోటల్ ప్రాసెస్ లో ఈ ఐఓఆర్డి కానీ, ఈ మీలాగా ఎస్ఎంఏ పేషెంట్ ఆర్గనైజేషన్ కానీ ఇండివిజువల్ గా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, అసలు పేషెంట్స్ ఎక్కడ, పేషెంట్స్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏ డాక్టర్ వాళ్ళని ట్రీట్ చేస్తున్నారా లేదా, లేదంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు అన్నట్టుగా ఎక్కడికెక్కడికి వెళ్ళారు అన్ని. సో మా ఫస్ట్ ఫోకస్ ఏంటంటే టు ఐడెంటిఫై పేషెంట్. దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఫోకస్. మేము ఒక్కళ్ళమే చేయగలమా? ఇండివిజువల్ గా కాదు, కుదరదు. ఎవరు చేయాలి అంటే ఆ నెక్స్ట్ పోస్టర్, వాట్ యూ కెన్ డూ. ఇవాళ స్పెసిఫిక్ గా అడుగుతున్నామండి మీకు. వారానికి, సార్ ఐఎమ్ టాకింగ్ టు ఎవ్రీబడి, మీరు అందరితో మాట్లాడుతున్నారు. వారానికి ఒక 2 నుంచి 4 గంటలు మీరు సమాజ సేవ, ఏదో పెద్ద మాటలు కాదండి, మనకున్న విసిరిటీలో, మనకున్న సర్కిల్లో, మనకున్న ఫ్రెండ్స్ లో, మనకున్న రిలేటివ్స్ లో ఎవరైనా రేర్ డిసీజ్ పేషెంట్, ఎవరైనా రేర్ డిసీజ్ అంటే మళ్ళీ దానికి ఒక బొట్టు పెట్టడానికి ఏం లేదండి.
నార్మల్ గా కాదు, మనిషి కొంచెం తేడా ఉంది, చాలు అదొక ఇండికేటర్. ఏంటి ఎవరు ఏంటి అది హాస్పిటల్ చెప్తుంది, లేదంటే హాస్పిటల్ డాక్టర్ చెప్తారు. మన పని ఏంటి, ఆ ఎవరో ఐడెంటిఫై చేసి ఒక IORDA ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి మనము అందించగలిగితే చాలండి. యాజ్ అ ఫస్ట్ స్టెప్ అది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 days బ్యాక్ హర్యానా నుంచి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళు అన్ని హాస్పిటల్ తిరిగారు, PGI చండీగఢ్ నుంచి మేజర్ ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ కూడా వెళ్ళారు. ఫైన్, వాళ్ళకి ట్రీట్మెంట్ కొంత దొరికింది, ఇన్ఫర్మేషన్ కొంత దొరికింది. ఫైనల్ గా IORD వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగారు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదండి, నేపాల్, పాకిస్తాన్, అంటే ఇండియా నుంచే కాదు, ఇండియా బయట నుంచి కూడా మాకు ఎంక్వైరీస్ వస్తాయి చాలా రెగ్యులర్. సో ఈ కేసులో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం చేయాలి అంటే వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మేము మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒక మేజర్ రెయిన్బో హాస్పిటల్లో న్యూరాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ లోకేష్ గారు, వారికి కనెక్ట్ చేశారు. సార్ కొంచెం ఫోకస్ కావాలి, వినండి ప్లీజ్. సో ఆ డాక్టర్ గారికి కనెక్ట్ చేశాము, ప్రిలిమినరీ రిపోర్ట్స్ అన్ని తెప్పించాము, షేర్ చేశాము. డాక్టర్ గారు మళ్ళీ అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ అడిగారు, అది కూడా చేయించాము. ఫైనల్ గా జెనెటిక్ గా ఒక ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేది వ్యవహారం. చేసేది ఏంటంటే ప్రయత్నం. అది లాభం అవుతుందా నష్టం అవుతుందా పేషెంట్ కి? నష్టం అయితే ఖచ్చితంగా కాదు, ఏదో ఒక రూపంలో ఇవాళ కాకపోతే రేపు లాభం అనేది అవుతుంది. సో నా పాయింట్ ఒకటే, ఇక్కడ మీరు అక్కడ ఒక స్లోగన్ కూడా మేము రాసాము, ఈచ్ వన్ ఐడెంటిఫై 10 రేర్ డిసీజ్ పేషెంట్స్ అని. మా రిక్వెస్ట్, యూ బికమ్ ది వాయిస్ ఫర్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ పేషెంట్స్. IORD is just a channel అండి, IORD is just a platform, IORD is just a selfless organization. నేను బాధపడ్డాను, సంవత్సరాలుగా బాధపడ్డాను, కానీ ఒకసారి నేను IORDతో జోడించుకున్న తర్వాత ఆనెస్ట్లీ చెప్తున్నాను, ఆనెస్ట్లీ నా బాధలు లేవు. సో ద సేమ్ థింగ్ మీరు కూడా రెప్లికేట్ చేయాలి, అది మా ఉద్దేశం. సిమిలర్లీ ఇంకొక ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఒక బ్యానర్ ఉందండి, a burden that heavily falls on women అండి. Woman, housewife, homemaker is a thankless job. Agree or not? That is in a normal condition. Normal patient, normal ga unna janalu, housewife is a thankless job. But when it is a rare patient mother, Ramya వాళ్ళ మదర్ కాడ నుంచి శాస్త్ర వాళ్ళ మదర్ వరకు, these people take almost 65% of the burden in the family. అంటే నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి ఒకటే ఒక కారణము, మా ఇంట్లో నా బాధ్యతలు, మా ఇంటి బాధ్యతలు టేక్ కేర్ చేసేది మా వైఫ్ కాబట్టి. సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ మదర్. వాట్ ఐ రిక్వెస్ట్, ఈ వాలంటీరింగ్ ద్వారా మీరు వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ మీరు క్రియేట్ చేయొచ్చండి, అది నా ప్రయత్నం చెప్పడంలో ఉద్దేశం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు యూ కెన్ వాక్ త్రూ ఈచ్ ఆఫ్ దీస్ పోస్టర్స్ ఇన్ డీటెయిల్. ఇట్స్ ఆల్ రీసెర్చ్ డేటా, ఇదేదో మాట వరుసగా రాసింది కాదండి. పర్టికులర్ గా బికాస్ ఇండియాలో పెద్దగా అవగాహన లేదు రేర్ డిసీజ్ గురించి, కానీ ప్రపంచంలో గత 30-40 సంవత్సరాలుగా అడ్వాన్స్ గానే రీసెర్చ్ ఉంది, జనాలకి అక్కడ ఎక్కువ అవగాహన ఉంది, అక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా అక్కడ వాళ్ళు పాలసీ కూడా చేసి పెట్టారు రేర్ డిసీజ్ పేషెంట్ సంబంధించి. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, బాధలు ఉన్నాయి 1, డబ్బులు పోతున్నాయి 2, ఆశ అనేది కూడా నీరు కారుతుంది 3. ఇది ఎప్పుడవుతుందా అనే ఒక ఆశే తప్ప స్ట్రెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ వీఆర్ ఇన్ ఇండియా. హవెవర్ హ్యావింగ్ సెడ్ దట్, హోప్ ఉందా అంటే ఉంది. బయట ప్రపంచంలో చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. IORD యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆ అడ్వాన్స్మెంట్ ఇండియాకి తీసుకొచ్చే సత్తా ఉంది, స్తోమత కూడా ఉంది. మాకు కావాల్సిందల్లా వాలంటీర్స్.
మాకు కావాల్సిందల్లా గ్రౌండ్ మీద సపోర్ట్. ఇక్కడ రాసి లేదు కానీ మా స్లోగన్ ఏంటంటే ఇట్స్ దేర్ ఆన్ ద లాస్ట్ పోస్టర్. స్లోగన్ ఏంటంటే 1 city at a time. ఇవాళ మా ఫుడ్ స్టెప్స్ ఎక్కువ సిటీస్ లోకి వెళ్తే ఎక్కువ మంది ఐడెంటిఫై అవుతారు, ఎక్కువ పేషెంట్స్ ఐడెంటిఫై అవుతారు. ఎంత ఎక్కువ మంది పేషెంట్స్ ఐడెంటిఫై అయితే వాళ్ళకి తగ్గ డయాగ్నోస్టిక్స్ నుంచి, డాక్టర్స్ నుంచి, ఫెసిలిటేషన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ నుంచి, ఫార్మా కంపెనీస్. ఈ ఫార్మా కంపెనీస్ కొంచెం టిపికల్ గా ఉంటాయండి. గ్రోసిన్ రూపాయికి వస్తుంది కానీ ఒక ఇంజెక్షన్ ఉంది ఒక మెడికల్ కండిషన్ కి, కాస్ట్ ఎంత అయి ఉండొచ్చు? ఒకటే ఒక ఇంజెక్షన్ 3,000 కాదండి, 5,000 కూడా కాదు, 50,000 కూడా కాదు, కోట్లు కూడా కాదు. $7,50,000, $7.5 lakh ఒక ఇంజెక్షన్ కాస్ట్. అది రేర్ డిసీజెస్ లో ట్రీట్మెంట్ సరిపో. మళ్ళీ నేను కనెక్ట్ చేస్తున్నాను వాలంటీరిజం కి. సార్, పేషెంట్లు ఎక్కువ మంది ఉంటే వాడకం ఎక్కువ ఉంటుంది, వాడకం ఎక్కువ ఉంటుంది, ప్రైస్ తగ్గుతుంది. అగ్రీ నాట్? ఇండియాలో 1/4 పేషెంట్స్ ఉన్నారండి. ప్రపంచంలో ఉన్న పేషెంట్స్లలో ప్రపంచంలో ఆల్మోస్ట్ 400 మిలియన్ పేషెంట్స్ ఉంటే ఇండియాలో we have 100 మిలియన్ పేషెంట్స్. అంటే దాదాపుగా ప్రపంచంలో 1/4 పాపులేషన్ ఇండియాలో ఉంది. మళ్ళీ ఐఎమ్ కనెక్టింగ్ టు దట్ సేమ్ ఛాలెంజ్ టు ద సొసైటీ. హూ ఆర్ దే, వేర్ దే ఆర్, వాట్ దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ విత్. So as a volunteer, it becomes very critical and important that you take that first step and support in identifying patients. Once they are identified, there is a whole lot good which can happen in their lives. Fine, sir. I can go on. I mean, this is something which we have been living for so long. I can go on and talk. I will leave it to Dr. Ramay Garu so that he can kind of summarize and give his own experiences. సార్, ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. 300 మంది పేషెంట్స్ ఉన్నారు ఒక పర్టికులర్ మెడికల్ కండిషన్ కి తగ్గట్టుగా. ఇందులో 2-3 స్టెప్స్ ఉంటాయి సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు గ్రూప్ గా ఉన్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము గ్రూప్ అవ్వాలి అంటాం. ఒక ఆర్గనైజేషన్ లాగా మీరు ఫామ్ అయ్యారు, ప్రైమరీ. సెకండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రిజిస్ట్రీ. రిజిస్ట్రీ అంటే రిజిస్టర్ కాదు, టిపికల్ గా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ ఉంటుంది. మీ యొక్క పేర్లు, వివరాలు, మీ యొక్క మెడికల్ కండిషన్స్, మీ యొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, మీ యొక్క డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ అందులో క్యాప్చర్ అవుతాయి. అంటే ఒక వెబ్సైట్ అనుకున్నాము, ఆ వెబ్సైట్ లో మీకు కావాల్సిన ప్రతి వివరాలు ప్లస్ మీకు ఇచ్చే ట్రీట్మెంట్ వివరాలు కూడా ఆన్ ఏ డైలీ బేసిస్. అంటే మా ఇంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఇవాళ హెల్తీగా ఉంది, రేపు ఫీవర్ అయింది, ఎల్లుండి ఈ మందులు వాడాము అనే ఒక కంప్లీట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. అలాంటిదే ఒక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ. ఇది రెండో స్టెప్. దాంతో ఏమవుతుంది, మీ యొక్క వివరాలు చాలా పకడ్బందీగా క్యాప్చర్ అవుతాయి. మూడో స్టెప్, ఇలాంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అందులో యాడ్ అవుతారు. ఎవరైతే మస్కులర్ డిస్ట్రోఫీకి ట్రీట్ చేయగలిగే డాక్టర్స్. సో ఒకటి, మీ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంది, డైలీ బేసిస్ గా అప్డేట్ అవుతుంది. రెండోది, డాక్టర్స్ కూడా అందులో పాల్పంచుకుంటున్నారు. మూడో స్టెప్, దాంట్లో ఈ రీసెర్చ్ ఎవరైతే చేస్తారో ఆ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళకి అసైన్ అవుతుంది ఆ రిజిస్ట్రీ. మీ పేరు, ఊరు ఎవరికి ఏమి తెలియదు, అంత సీక్రెసీగా ఉంటుంది, ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది. దీంతో లాభం ఏంటవుతుంది అంటే మీ యొక్క బాగోగులు చాలా క్లియర్ కట్ గా డాక్టర్స్ కి, రీసెర్చర్స్ కి తెలుస్తుంది. దాని మించి వాళ్ళు ట్రీట్మెంట్ డెవలప్ చేయటము, దాని మించి వాళ్ళు మీకు మెడిసిన్స్ ఇచ్చి ఫర్దర్ గా ఎక్స్పెరిమెంటేషన్ చేయటము, ఇవన్నీ సాధ్యపడతాయి. అండ్ వన్ ఫైన్ డే అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే మా ఫండమెంటల్ బిలీఫ్ ఏంటో చెప్తానండి. మా ఫండమెంటల్ బిలీఫ్ ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది, తర్వాతనే ప్రాబ్లం వచ్చింది. అది మా ఫండమెంటల్ ఫెయిత్, బిలీఫ్. అంటే అందు గురించే డిస్కవరీ అంటారు. వి డిస్కవర్. వస్తున్నా. సో ఒకసారి ఏదైతే చదువుమదురుగా ఉందో మీ వివరాలన్నీ ఒక కాడ సిస్టమేటిక్ గా చేస్తే మీకు రేపు
ఎక్కడైనా ప్రపంచంలో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా లేదా మెడిసిన్ వచ్చిందా, యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బెనిఫిషరీస్ యాజ్ ఎ గ్రూప్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే సార్? Diseases Day, which is done every year in more than 60 countries by many organizations. We have been doing this event for the last 5 years in various cities. I just want to give you the origin of this Indian Organization for Rare Diseases. I was working in industry for many years. I was lucky enough to move to the academics. At that time, I was thinking of rare diseases, the only mission I had at that time. When I proposed that rare diseases in India, it was many people were skeptical. And I have a good suggestion from good friends saying that you cannot do by yourself, make an organization somehow. That is the origin how we started this Indian Organization for Rare Diseases. It is completely volunteer. Who was the first volunteers? It was me, my wife, my son. But today you can see how many people are here. We have been more than several hundred people have volunteered, and some of them are dedicated over the years and a full-time commitment for them. So I'm requesting the media who are here, please say what you think is right and what is appropriate for this occasion. See how you can really raise the awareness of rare diseases, not only in this city, perhaps in the country. This is my request. As Mr. Syed said, please volunteer your time, couple of hours. I'm sure that if you think about it, you spend a lot of time for nowhere it goes. And this is well worth your time. It's a lot more worth than your salaries every month. Just a couple of hours in our own neighborhood. It does not cost you much. Thank you very much. We really appreciate for coming here, and I hope we'll meet again. And particularly this, the support groups. Make one support group for each disease. A team with another parent with another disease will go much further. Please join hands, say hello to everybody, and let's meet again and work for the better cause for everybody.